నిన్న దినం చోటా నాయకులంతా ఒక ప్రెస్ మీట్ పెట్టాం. ఈయన కోరెడ్డి నరసింహ అనే వ్యక్తి మా కూతురికి ఎంబీబీఎస్ సీటు ఇప్పించినాం మేమే, నీకు విశ్వాసం లేదు అని పెట్టినాడు. అదే నరసింహారెడ్డి, నాకు కాదు విశ్వాసం, నీకుండాలా. నీకు టికెట్ ఇవ్వలే, 1వ వార్డులో ఎస్సీలకు రిజర్వేషన్ చేసినారు, ఆ టికెట్ ఇవ్వలేదని నువ్వు నన్ను కానీ భంగపోయినావు, మళ్ళీ నీ వార్డులో నిలబడతా అని. 5 వార్డులలో ఏదో ఒక పార్టీ అని అడిగినారు చైర్మన్ కోసం. ఇది నీ బతుకు. రాచమల్ల దగ్గర ఇచ్చినారా? మళ్ళా మీ క్యాస్ట్ ఏందో అని ఆడ మీ ఇంటి దగ్గర కూర్చొని ఓ 10 రోజుల నుంచి అలిగి కూర్చున్నా. మా పిల్ల మా కూతురు అందరూ వస్తున్నారు, రాచమల్లి ఇంటికాడే పోయి కాళ్ళు పట్టుకుంటాను సీట్ అని. నువ్వు నన్ను మాట్లాడేటోనివే. మా కూతురు సీటు గురించి నీకు తెలుసా? మీ రాజమల్లకు తెలుసా? మీకు కానీ తెలిసింటే సీటే రాదు. నాకు ఏం టీటీడీ బోర్డు మెంబర్లు అనుకున్నా, చిప్పగిరి ప్రసాద్, మారుతి అన్న, వాళ్ళకి ఏం చేసినావు? నిన్ను అడిగి ఇచ్చినారా సీటు? అడిగి ఇవ్వలే అన్న, పైనుంచి ఇచ్చినారు సీటు. అప్పుడు నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డి సార్కి ఫోన్ చేసి ఏమన్నావు? నాకు తెలియకోకుండా స్పీకర్ ఆన్ చేసినావు. ఆయన ఏమన్నాడు? 1 నుంచి 3 వరకు నాకు సంబంధం లేదు ప్రసాదు, మిగిలిన 4 నుంచి నాకు తెలుసు, 1 నుంచి 3 జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినవి అని అన్నాడు. అంటా నువ్వు స్పీకర్ ఆఫ్ చేసినావు. అప్పుడు మారుతితో ఏం మాట అన్నావు? నాకు నీ దాంతో ఒక 10 దర్శనం లెటర్లు ఇస్తాడు అని మాట్లాడాడు మీ రాచమల్లు. మళ్ళా నా సీట్ ఇప్పించిన విశ్వాసం లేదు, మీకు ఆ శక్తి లేదు, ఆ సీన్ లేదు. బస్మూర్లు అనేటోడు జగన్మోహన్ రెడ్డికి, ఎంపీ అవినాష్ రెడ్డి సార్కు తెలుసు బస్మూర్లు అంటే ఏంది అనేది. మళ్ళీ 2 సార్లు కౌన్సిలర్ టికెట్ ఇప్పించావంట. ఏమన్నా నీకే గది లేదు, నాకు టికెట్ ఇప్పించేటోనివే. 50 లక్షల డబ్బు ఏం మీ ఇంట్లో ఇచ్చినావు? ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అని 6 కోట్లు ఎత్తినావు, ఆ డబ్బులో ఇచ్చినావు. ఎంత ఇచ్చింది నువ్వు? 20. 50 ఇచ్చినాడంట, 20 ఇచ్చినావు. ఇచ్చి మళ్ళీ నన్ను ఓడేయాలని అవతలోనికి సపోర్ట్ చేసి ఆయనకి డబ్బు ఇచ్చినావు, ఓట్లు వేయాకని చెప్పినావు. ఇది రాజమల్లోని స్టోరీ. కోరెడ్డి మీ నాయకుని స్టోరీ. నువ్వు హైదరాబాద్లో మొన్న నీకు తెలుసు కదా ఏం జరిగిందో. హైదరాబాద్లో టోకెన్లు పెట్టి ప్రొద్దుటూరుకు వస్తావు. ఈడొకడు కావాలా నీకు దిక్కు ఉన్నాడు, ఒక ఎక్స్ఎమ్మెల్యే అని. ఇది నీ బతుకు. హైదరాబాద్లో టోపీలు పెట్టడం, ఈడ తిరగడం. నీ కాలుకు ఒక పొట్టు పెడతావు, ఈడొక పొట్టు పెడతావు, ఈడొక పొట్టు పెడతావు. నిత్యం మోసము, అవినీతి. రా హైదరాబాద్ పో, కనుక్కున్నాం రా. నా దగ్గరకు వచ్చి చెప్పినారు నీకేం జరిగింది. మున్సిపల్ గ్రౌండ్లో తిరుగుబట్ట నీ గురించి చెప్తారు. 2 సార్లు ఐపీ పెట్టావు నువ్వు, తెలుసా? ఆడవాళ్ళు అడిగినారు నెంబర్ చెప్పండి ఆయనదే అని. మళ్ళా నువ్వు నన్ను మాట్లాడేటోనివి. ఆ శక్తి ఉందా నీకు? మళ్ళా వార్నింగ్ అంట. చెప్పు కోరెడ్డి అన్నా. వంశన్నా చాలా బాగా మాట్లాడినావున్నా. టైం డేట్ నువ్వే చెప్పన్నా. నేను నీ కాలు పట్టుకున్నానా? 14, 19లో ఎవరన్నా పొద్దుటూరులో రాజకీయం చేసింది? మీ నాయకుడు ఇంట్లో అనుకున్నాడు, మీ బంగారన్న అడుగు చెప్తాడు. అప్పుడు ఉండే సీనియర్ పత్రికా విలేకరులను కానీ, అప్పుడు ఉండే పోలీస్ ఆఫీసర్లను కానీ అడుగు, బస్ముళ్ళు అంటే ఏందని చెప్తాడు. మీ నాయకుడే నన్ను పిలిచి, మీ నాయకుడు పిలిచి, మురళి ఇప్పటికే నీది టౌన్లో పేరు ఎక్కువ వస్తుంది, కొంత స్పీడ్ తగ్గు, పెద్ద ఆయన మామూలు కాదు, కేసులలో పెడతాడు, నేను చూడు ఎమ్మెల్యేనా ఇంట్లో కూర్చోండా ముడుచుకొని అని చెప్పినప్పుడు మీ నాయకుడు. నేనట ముడుచుకోలే, పని చేసిన పార్టీకి. నేను కాదు బ్లాక్మెయిలర్. మీ నాయకుడు రాచమల్లు బ్లాక్మెయిలర్. ఊరంతా ఏడెత్తింది చెప్తా లెక్క. రిలయన్స్ మాల్ అప్పుడు నిలబెట్టా నేను, ఇప్పుడు కట్టించాను లెక్క ఎత్తి. రాధా కమిషనర్ ఉన్నప్పుడు నందిని క్లాత్ మార్కెట్ నిలబెట్టా, నా కాడికి పంపించినావు నువ్వు, మురళితో మాట్లాడుకోకండి అని. ఇది కాదా? నువ్వు లెక్క ఎత్తినావు లేదా నందినిలో? రా, పిల్లుంది ఈ రోజుకి నాది. నీ మాదిరి నేను లోఫర్ కాదు, మిస్టర్ కోరెడ్డి నరసింహారెడ్డి. కనుక్కో నా గురించి. డబ్బుకు ఇంత చీప్ ట్రిక్స్ చేయను నేను. గోవా ఏమన్నా? గోవా తప్పపోతే మీ నాయకుడు ఇంట్లో జూదం ఆడించినాడే, ఎస్పీ పోలీసు వాళ్ళు రాలేదా? 25 లక్షలు లెక్క తీసుకోలేదా? రూరల్ స్టేషన్లో కేసు పెట్టలేదా? నువ్వా మాట్లాడేది? ఏం మీరు పోలేదా గోవాకు?
ఏం గోవాకు పోతే తప్పేముంది? ఇష్టం వచ్చినట్టు అయిపోయింది. ఎవరి నోటికి వచ్చేవాడు మాట్లాడడం అంటే ప్రమాణం అంటావు. నందం సూపై దాన్న ప్రమాణానికి. స్కిన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఎక్కడ చూపించినా స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గడం లేదా? వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? ఇక అటువంటి అవసరం లేకుండా మన ప్రొద్దుటూరులోనే డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్ ప్రారంభించబడింది. తిరుపతి రుయా హాస్పిటల్ నందు విశేష అనుభవం గడించిన డాక్టర్ అబ్దుల్ సమద్ ఎండి డెర్మటాలజీ గారి క్లినిక్ నందు అన్ని రకాల స్కిన్ ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు, చుండ్రు, జుట్టు రాలడం, మచ్చలు, మొటిమలు వంటి స్కిన్ ప్రాబ్లమ్స్కి అత్యాధునిక వైద్యం చేయబడును. నొప్పి లేకుండా పులిపిర్లు తొలగించడం, జుట్టు రాలే వారికి పీఆర్పీ థెరపీ చేయడం వంటివి డాక్టర్ సమద్ క్లినిక్ యొక్క ప్రత్యేకత. వెంటనే మీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. డాక్టర్ సమద్ స్కిన్ క్లినిక్, డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా, సూపర్ బజార్ రోడ్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 8897711461.